హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము పాలకూర, ఎగ్, పచ్చిమిర్చితోనైతే ఫ్రై అయితే చేయబోతున్నాం. ఇంకోటైతే లంచ్ బాక్స్లోకి బీట్రూట్తోనైతే రైస్ అయితే చేస్తున్నాము. సో దానికోసం ముందుగా అయితే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి. సో తర్వాత ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నామండి. సో చూడండి, ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలండి మనము. అంతలోపు ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకున్నాము. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ అయితే. సో చూడండి, ఆనియన్ కొద్దిగా వేగాక మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయాలి. సో చూడండి, 2 స్పూన్ల దాకా అయింది. నేనైతే వేస్తున్నాను. వేసేసి పచ్చివాసన పోయేలాగా అయితే కలుపుకోవాలండి. సో ఈ కాంబినేషన్లో ఎవరైనా కర్రీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పాలకూర ఇంకా ఎగ్గు ఇంకా పచ్చిమిర్చి కాంబినేషన్లో ఇదైతే గ్రీన్ కర్రీ కూడా అనేసి అంటారండి. డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, కొద్దిగా వేగిన తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలండి. ఇలాగ కలిపేసుకున్నాక మనం పాలకూర వేస్తున్నాము. చూడండి, కట్ చేసి పెట్టుకున్నాక పాలకూర. సో పాలకూర అంతా వేసేసుకోవాలండి మనం నీట్గా. వేసేసుకొని కూడా ఇలాగైతే కలుపుకున్నాము. చూడండి, సో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. చూడండి, పాలకూర వేసేసి కలుపుకున్నాక వేగిపోయిందండి మనకి ఇలాగా. సో ఇంకా 5 to 10 మినిట్స్ అయితే వేగాలి. సో చూడండి, ఇప్పుడైతే వేగిపోతుంది మనకైతే. కొద్దిగా వాటర్ బయటకు వెళ్ళిపోయి ఆయిల్ పైకి రావాలండి. అప్పుడే మనకి వేగినట్టు. సో చూడండి, కొంచెం మనం పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసి వేయించుకుంటున్నాం. చూడండి, ఇలాగ పసుపు కూడా వేసేసి కలుపుకోవాలండి. ఏంటంటే తోటకూరలో ఎంతమంది పసుపు వేస్తారు ఏంటనేది నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. సో చూడండి, కొద్దిగా వేగాక మనము ఎగ్స్ అయితే కొట్టుకొని వేసుకోవాలండి. నేనైతే 4 ఎగ్స్ అయితే వేసాను ఇలాగా. సో వేసేసి మనం 5 to 10 మినిట్స్ అయితే కలపకుండా క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి. సో తర్వాత క్యాప్ తీసి ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేనైతే గరం మసాలా కూడా వేసేసాను. వేసేసి 1 by 1 ఇలాగ టర్న్ చేసుకోవాలండి 5 to 10 మినిట్స్ ఉన్నాక. సో చూడండి, ఇప్పుడైతే నేను రివర్స్లో వేస్తున్నాను. ఇలాగైతే చాలా నీట్గా అయితే మనం ఇలాగ వేసుకోవాలండి. ఇదైతే డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకొని ఓన్లీ రైస్ లేకుండా బౌల్లో వేసుకొని కూడా తినొచ్చండి డైట్ చేసేవాళ్ళు. ఏంటంటే పాలకూర రిచ్ కాల్షియం కూడా ఉంటుంది కదండి. ఎగ్లో అయితే ప్రోటీన్ కూడా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకు డైలీ 1 or 2 ఎగ్స్ అయితే కంపల్సరీ తినాలి. సో ఏంటంటే చూడండి, ఇప్పుడైతే మనం ఎగ్స్ కూడా వేసేసుకొని టర్న్ చేసేసుకొని ఇలాగైతే కలుపుకున్నాము. చూడండి, ఎగ్స్ కొంచెం పెద్ద పీసులు లాగానే ఉండాలండి. సో ఏంటంటే చిన్నపిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. సో అందుకని మనం కొంచెం పెద్ద పీసులుగానే ఉంచేసాము. సో చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి మనమైతే ఇలాగ కలుపుకుంటున్నాము. ఎగ్స్కి మొత్తం పట్టేలాగా అయితే ఇలాగైతే కలుపుకోవాలండి. సో చూడండి, ఇదేంటంటే ఎక్కువగా మిక్స్ చేస్తూనే ఉండాలండి మనకి. సో చూడండి, ఎక్కడ అంటుకోకుండా ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలాగైతే నేనైతే కలుపుకున్నానండి. కలిపేసుకొని ఇంకో 5 to 10 మినిట్స్ అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, నేనైతే నీలం అయితే చూపెడుతున్నాను. పెద్ద నీలం ఉంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సో నేనైతే కొన్ని నీలం అయితే అలాగే ఉంచేసాను. ఉంచేసి ఇలాగైతే కలుపుకోవాలండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. పెద్దవాళ్ళకైతే డైట్ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడైతే 5 to 10 మినిట్స్ అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే చూడండి బీట్రూట్ ఫ్రై అయితే పెట్టాను. బీట్రూట్ రైస్ అండి ఇదైతే. బీట్రూట్ రైస్ అయితే చేసి పెట్టాను. సో బీట్రూట్ ముందుగా తురుముకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసుకొని పల్లీలు వేసామండి. పల్లీలు కూడా వేసేసి బీట్రూట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకున్నామండి. ఆయిల్ బయటకు వెళ్ళేదాకా వేయించేసుకున్నాము. వేయించేసుకొని మనము రైస్ అయితే వేసుకున్నామండి. రైస్ కూడా వేసేసుకొని మనం కలిపేసుకున్నాము. సో కలిపేసుకున్నాక ఆ చివరిలో అయితే లెమన్ అయితే పిండుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది లెమన్ పిండుకుంటే. సో దానికోసం అయితే నేనైతే లెమన్ అయితే పిండేసానండి. లంచ్ బాక్స్లోకి మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఇదైతే. లెమన్ కూడా వేసేసి పిండేసాక మనమైతే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకేంటంటే బీట్రూట్ రైస్ కూడా అయిపోతుంది. సో చూడండి, 2 రెసిపీలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోలు వస్తాయి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేనైతే బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చిందండి ఇదైతే రెసిపీ అయితే.
సో చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. పిల్లల లంచ్ బాక్స్లోకి మంచిగా హెల్తీగా ఉంటుందండి. బీట్రూట్ వల్ల మనకు బ్లడ్ కూడా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.